జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమోడియం మండల పరిధిలోని శుద్ధపల్లె, జంగాలపల్లె, జే కొట్టాలపల్లె, ఉప్పులూరు గ్రామ రైతుల పొలాలకు కేసీ కెనాల్ నీరు రాక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపే సుబ్బిరామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆలగడ్డ మండలం లింగందిన్నె గేట్ నెంబర్ 27 దగ్గరకు వెళ్లి డీఈతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉండి అధికారులతో మాట్లాడి నీరు విడిపించకపోవడం బాధాకరమన్నారు. వర్షాలు రాక వేసిన పంట ఎండిపోతుంటే కడప జిల్లాలో ఒక మండలాన్ని కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదన్నారు. అధికారులు నీరు విడిచినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరు విడిపించినందుకు భూపేష్ రెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూపేష్ రెడ్డి నాయకత్వం గారు, డిఈ గారు, ఈ గారు రైతులకు సర్ది చెప్పి ఈరోజు ఇప్పటికైనా మనకు కేసీ కెనాల్ ద్వారా కడప జిల్లాకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నాము. ఎండిపోయే టయానికైనా కనీసం మనకు ఈ నీళ్లు రావడము, బోర్లలో రీఛార్జ్ కావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రైతుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. కానీ ఇక్కడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కరువు మండలాలు కూడా ప్రకటించలేదు కడప జిల్లాలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఎమ్మెల్యే, కడప జిల్లాలో ఎమ్మెల్యేగా లేకపోతే సొంత జిల్లా ముఖ్యమంత్రి వాసిగా ఉన్నా కూడా కడప జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా, కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు. చాలా